ఓకే ఫ్రెండ్స్. సో ప్రతిరోజు మనం ఎన్నో క్లాసులు వింటున్నాం. ఎంతో మంది మాస్టర్స్ ఎన్నో రకాల జ్ఞానాన్ని ఒక్కొక్క కాన్సెప్ట్లో ఒక జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. ఈ తీసుకున్న దాన్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి. మనం ప్రతిరోజు మనం ఇదే చెప్పుకుంటున్నాం. ఎన్ని క్లాసులు విన్నా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంతమంది మహానుభావుల యొక్క చరిత్రను మనం దర్శించినా, చూసినా, చదివినా, మన స్వానుభవం లేనిది, మన స్వయం అంటే మనం ఎక్స్పీరియన్స్ లేనిది. ఇప్పుడు చాలా మంది అంటున్నారు కదా, క్లాస్ చెప్పేటప్పుడు బాగానే ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది, కానీ తర్వాత మేము దానిలో ఉండలేకపోతున్నాం అంటే సాధన పెంచాలి. జ్ఞానము సాధన రెండు బ్యాలెన్స్ గా ఉన్నప్పుడే మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు, టీచర్స్ చెప్పిన పాఠాలు విని అతను ప్రాక్టీస్ చేయకపోతే ఏమన్నా రిజల్ట్ ఉంటుందా? ఉంటుందా పార్వతి మేడం? ఉండదు. సో అదే విధంగా మనం ప్రతిరోజు ఏమైతే తెలుసుకుంటున్నామో వాటిని మనం మననం చేసుకుంటూ ఒక బుక్ మీద రాసుకుంటూ వాటిని మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ అవుతామో అక్కడ స్థితప్రజ్ఞత వస్తుంది. ఎస్. స్థిత స్థితప్రజ్ఞత అంటే ఏంటి? కాన్స్టెంట్ మైండ్ అంటారు. ఫ్లక్చువేషన్ ఉండదు మైండ్ లో. సో దానికి మనం ఖచ్చితంగా ఎవ్రీడే యూ హ్యావ్ టు డూ మెడిటేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. మరి కొంతమంది షూర్ ఎక్స్పీరియన్స్ సార్, రికార్డ్ షూర్ చేసి. సార్. ఒక చిన్న డౌట్ సార్. ఎస్, చెప్పండి శ్రీను గారు. సార్ నాకు 3 డేస్ నుంచి బాగా ఓవర్ హెడేక్ వస్తుంది. రెండు ఉమ్, కళ్ళ మధ్యలో మొత్తం ఇట్లా గుంజినట్టు అనిపిస్తుంది సార్, ధ్యానంలో కూర్చున్నంతసేపు. ఓకే. అంటే ఇప్పుడు ఏమైనా ఓవర్గా థింక్ చేస్తున్నారా? ఓవర్ ఏం లేదు సార్. ఎంతసేపు చేస్తున్నారు మెడిటేషన్? నేను మార్నింగ్ ఇప్పుడు 1 అవర్, ఈవినింగ్ హాఫ్ 1 అవర్ చేస్తున్నా సార్. ఇప్పుడు ఏం చేస్తారంటే అలా అనిపించినప్పుడు మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఒక గ్లాస్ వాటర్ తాగి మళ్ళీ మెడిటేషన్ చేయండి వెంటనే. ఓకే, ఓకే సార్. ఓకేనా? అలా ఓకే పెయిన్ సార్. మరీ ఎక్కువైనప్పుడు మీకు మీరు హిప్నటైజ్ అంటారు. అంటే మీకు మీరు థాట్ లోపలికి అనుకోండి, రిలాక్స్ అయిపోతుంది, హెడ్ రిలాక్స్ అయిపోతుంది, పెయిన్ తగ్గిపోతుందని మీరు ఎప్పుడైతే థాట్ రిలీజ్ చేస్తారో అది మీకు వెళ్ళిపోద్ది. అట్లాగే మెడిటేషన్లో పెయిన్ ఉన్నప్పుడు ఆ పెయిన్ మీద ఫోకస్ చేయండి. ఫర్ సపోజ్ ధ్యానం ఓకే సార్. చేస్తున్నాను, చెయ్యి నొప్పి వచ్చింది అనుకోండి, మీరు ఆ యొక్క బ్రీతింగ్ అబ్జర్వ్ చేస్తేనే ఎక్కడైతే పెయిన్ ఉందో దాన్ని గమనించండి, అది ఆటోమేటిక్గా మీ నుంచి వెళ్ళిపోతుంది. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఈరోజు కొంతమంది ఎక్స్పీరియన్స్ మనం రికార్డ్ చేద్దాం. సో శ్రీని గారు మీరే చెప్పండి, ఇంతవరకు మీరు ఎక్స్పీరియన్స్ చెప్పలా. మంగళగిరి శ్రీని గారు, సార్, మీ ఎక్స్పీరియన్స్ సార్ నేను చెప్పండి. ఎప్పటి నుంచి చెప్తాను సార్. మెడిటేషన్ నేను మధ్యలో చేస్తున్నారు? ఒక ఉమ్, ఫస్ట్ నుంచి ఈ బ్యాచ్, ఫిఫ్త్ బ్యాచ్ కానీ చెప్పండి అండి. రాత్రికి కాశీ వెళ్ళాను సార్. ఆ కాశీ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఈ 4 డేస్ నుంచి సేపు మనం ఎక్కడ వెళ్ళామో ఏందన్నా కూడా తెలియట్లేదు. ఉమ్, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఇంతకుముందు వాయిస్ సార్, బ్రేక్ అవుతుంది, ఒకసారి సిగ్నల్ చెక్ చేసుకోండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో, మాట్లాడండి, క్లియర్ గా మాట్లాడండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఓకే, నెక్స్ట్ ఇంకొకరు చూద్దాం. సార్ అది సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. హలో. హలో. ఆర్ పద్మ గారు, సార్, శివ సార్. మాట్లాడండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. మాట్లాడండి, ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. శ్రీని గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్, హలో శివ సార్. చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నాకు చేసిన 1 వీక్ తర్వాత సార్ బాడీ రిలీఫ్ అనిపిస్తుంది. మన ధ్యానంలో కూర్చున్నా గానీ ఆ ఉమ్, మనం కూర్చున్న ఫీలింగ్ లేదు, ఏదో బాడీ అల్కగా ఉన్నట్టు అనిపించింది. ఉమ్, ఇది బాగా నాకు అబ్జర్వేషన్ అనిపించింది సార్. నేను ధ్యానంలో కూర్చుంటే సేపు రిలీఫ్ అనిపిస్తుంది, చాలా అంటే చాలా రిలీఫ్. నేను వెయిట్ ఉన్నా గానీ ఏదో లేదు, ఏదో మెల్లగా కూర్చున్నాం అయిపోయింది అన్నట్టే ఉంది. ఉమ్.
ఒక 3-4 డేస్ బ్యాక్ నుంచి హెడేక్ రావడం స్టార్ట్ అయింది సార్. హెడేక్ ప్లస్ ఈ కళ్ళ మధ్యన బాగా గుంజుతుంది బాగా. ఉమ్. అప్పటికి నేను ఒక హాఫ్ అన్ అవర్ కి మళ్ళీ బ్రేక్ ఇచ్చి వాటర్ తాగి మళ్ళీ స్టార్ట్ చేసా కానీ మళ్ళీ హెడ్ మొత్తం బ్యాక్ ఎంత హెవీ పెయిన్ అనిపిస్తుంది. ఈసారి మీరు ఏం చేస్తారంటే ఆ అలా వచ్చినప్పుడు మీకు ఎక్కడైతే ఇక్కడ గుంజుతుందో దాని మీద ఫోకస్ చేయండి. మీకు ఓకే సార్. సంపూర్ణ దృష్టి అంతా ఇంకోటి దాని ఏంటంటే మీద సార్, పెట్టండి. ఇంకొకటి ఏంటంటే నా కళ్ళ మధ్యలో ఆ, గుంజుతున్నప్పుడు వైట్ అండ్ బ్లాక్ ఇట్లా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది సార్ పైకి. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. మీరు స్పిరిచువల్ రియాలిటీ చూసారు సిడి? ఆధ్యాత్మిక సత్యం అని సార్ నేను స్పిరిచువల్ రియాలిటీ అని ఒక సిడి పెట్టాను, వీడియో. అవును సార్, ఆధ్యాత్మిక చూసారు సత్యం స్టార్టింగ్ లో. దానిలో చూసారా మీరు? చూసాను సార్. ఒకసారి అది చూడండి, మీకు దానిలో క్లియర్ గా ఉంటుంది దీని గురించి. ఓకే సార్. ఓకేనా? ఇప్పుడు మీరు మెడిటేషన్ ఇదేనా ఫస్ట్ బ్యాచ్, ప్రీవియస్ వచ్చారా? లేదు సార్, ఇదే ఫస్ట్ బ్యాచ్. నాకు తెలుసు సార్, బట్ నాకు ఒక 5-6 ఇయర్స్ బ్యాకే ధ్యానం గురించి తెలుసు. మా బావగారు చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు మా మీరు బావగారు చెప్పి ఎక్స్పీరియన్స్ చెప్పండి. నాకైతే ఇది చాలా బాగా అనిపించింది సార్. మీకు మటుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది సార్. నా ఇన్నర్ ఫీలింగ్ అది. ఆ, ఉమ్, అసలు నేను ఏదో ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాను సార్, మీది మామూలుగా రీల్స్ చూస్తున్నాను. ఉమ్, ఫిబ్రవరిలో రీల్స్ చూస్తున్నప్పుడు ఫస్ట్ నుంచి మార్చ్ ఫస్ట్ నుంచి 25th వరకు ఫ్రీ ధ్యానం అనేసి ఒకటి కనిపించినప్పుడు దాన్ని ఓపెన్ చేశాను. యాడ్ గ్రూప్ లో అన్నప్పుడు యాడ్ గ్రూప్ లో అయ్యాను సార్. ఉమ్, సరే చేద్దామా వద్దా అనుకున్నా. ఫస్ట్ రోజు కూర్చున్నా, అంత ఏమనిపించలేదు. సెకండ్ రోజు అంత ఏమని, థర్డ్ డే కొంచెం రిలీఫ్ అనిపించింది. ఓకే. అదే కూర్చున్నా కానీ అంత బలవంతంగా కూర్చున్నా లేదు అనిపించింది. సరే ట్రై చేద్దాము, ఆల్రెడీ ఇంతకుముందు బావగారు కూడా చెప్పారు కదా అని ట్రై చేశాను సార్. ఉమ్, ఇప్పుడు నాకు ఇంకా నమ్మకం ఎట్లా వస్తుందంటే నా కళ్ళ మధ్యలో ఇట్లా వైట్ అండ్ బ్లాక్ ఇట్లా మూవ్ అవుతున్నప్పుడు ఓకే నేను ధ్యానానికి దగ్గర అవుతున్నాను అనిపిస్తుంది సార్. వెరీ గుడ్, ఎక్సలెంట్, ఎక్సలెంట్ శ్రీని గారు. ఇది మీరు సార్ నా ఇట్లాగే ఎక్స్పీరియన్స్. కంటిన్యూ చేయండి. అట్లాగే నెక్స్ట్ బ్యాచ్ లో కూడా మీరు అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ. 100% సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, మీకు కూడా. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. మా ఓకే సార్. విశ్వనాథ్ గారు, మెడిటేషన్ ఎక్కువసేపు చేయలేకపోతున్నాను, వెన్నుపూస కంపల్సరీ నిటారుగా పెట్టుకోవాలా? అమ్మ, వెన్నుపూస ఎందుకు పెట్టుకోమంటామంటే మనం శరీరాన్ని స్థిర సుఖ ఆసనం అంటున్నాం కదా. ఈ ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ఆ, మరీ రిలాక్స్ అయిపోతే నిద్ర వచ్చిందనే ఉద్దేశంతో కొంచెం నిటారుగా పెట్టుకుంటే మనకి ఎరుకులో ఉంటుంది. అంటే కాన్సన్ట్రేషన్ అనేది డీవియేట్ అవ్వకుండా స్లీప్లోకి వెళ్ళకుండా ఉంటాం. కానీ మీకు ఇబ్బంది అనుకుంటే పెట్టకండి. ఏదైనా వెన్నుపూస నొప్పి కానీ అలా ఉంటే రిలాక్స్ అవ్వండి. రిలాక్స్గా కూర్చొని మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా కూర్చోండి. ఎలా కూర్చున్నా సరే రెండు పాదాలు క్రాస్ చేసుకోవాలి, రెండు చేతుల్లో చేతులు పెట్టుకోవాలి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి. ఇది ఈ ప్రాసెస్ మాత్రం కంపల్సరీ. తర్వాత లెట్ us అబ్జర్వ్ ద బ్రెత్. ఓకే, ఓకే. నెక్స్ట్ పద్మ గారు. పద్మ గారు అన్మ్యూట్ చేసుకోండి. అమ్మ, అన్మ్యూట్ చేసుకోండి. పద్మ. అమ్మ నమస్తే, గుడ్ మార్నింగ్. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. మీరు రోజు సెషన్ అటెండ్ అవుతున్నారు కదా, ఎలా ఉంది ఈ క్లాసెస్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? మీకు ఏమనిపించింది, ఏమనిపిస్తుంది? అంటే నాకైతే వింటున్నా, నేను ఆ, వింటున్నా, చాలా బాగుంది. పని చేసుకుంటూనే వింటున్నా. నేను మార్నింగ్ 7:30కే డ్యూటీకి వెళ్తా కాబట్టి ఉమ్, ఉమ్, ధ్యానం చేయలేకపోతున్నా. ఈ అవునా? క్లాస్ అయితే కంప్లీట్ గా వింటున్నా. ఓకే. బాగుంది. అప్పటి నుంచి కూడా నాకు కంపల్సరీగా ఆ టైం కల్లా 6 కల్లా ఫోన్ తీసి చూస్తున్నా. ఎక్సలెంట్ అమ్మా. మెడిటేషన్ కూడా ప్రాక్టీస్ చేయండి. అవునా, నేను ఇంకా ఈ లింక్ ని మా రిలేషన్ వాళ్ళకి కూడా పంపించా. ఓకే. వాళ్ళు కూడా వింటు అన్నారు. ఆ, సరే అండి. మా అక్కగారు కూడా వచ్చిండ్రు. ఆమె కూడా ఓకే. బాగుంది అనేసి, ఆమె కూడా చాలా ఇంట్రెస్ట్, చాలా. ఆ, సరే. అందరినీ సరే అమ్మా, మనోళ్ళందరికీ చెప్పండి, జాయిన్ అమ్మని చెప్పండి నెక్స్ట్ బ్యాచ్ లో. ఆహా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే. నేనే అనౌన్స్ చేయాలా నేమ్స్?
హరి గారు. సో ఇంకొకరిది తీసుకొని మనం చక్కగా నెక్స్ట్ సెషన్లో జరగబోయే విశేషాలన్నీ మాట్లాడుకొని ఈరోజు అద్భుతంగా ఒక 5 minutes మెడిటేషన్ చేసి సెషన్ క్లోజ్ చేద్దాం. హరి గారు అన్మ్యూట్ చేసుకోండి. దేర్ ఆర్ 2 హరీస్ ఇన్ అవర్ సెక్షన్. వన్ ఈజ్ శ్రీహరి అండ్ సెకండ్ వన్ ఈజ్ హరి. పద్మ గారు మా అత్తయ్య గారు ఇప్పుడు మాట్లాడారు కదా, ఆమె మా అత్తయ్య. హరి గారు మాట్లాడండి. హరి గారు లేరు, ఎక్కడికి వెళ్ళిపోయారు. శ్రీహరి గారు ఇప్పుడు మీరు మాట్లాడాలి. నెక్స్ట్ లలిత మేడం రెడీగా ఉన్నారు. ఇంకా ఏంటో నన్ను పిలవలేదని చూస్తూ ఉన్నారు. శ్రీహరి గారు ఉన్నారు. హలో శివ గారు. అక్కన బిలు అక్కన బిలు అక్కని అక్కన బిలువనా? మీరిద్దరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఎప్పటి నుంచో ధ్యానం చేస్తున్నారు. ఒక్క షేరింగ్ నిమిషం. ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్. గిరిజా గిరిజా ఇట్రా, పిలుస్తున్నాడు. ఒక్క నిమిషం వస్తున్నా. నువ్వంట మాట్లాడు. ఇట్రా ఇట్రా ఇట్రా. వీడియో నీ ఎక్స్పీరియన్స్ అంత మాట్లాడు. వీడియో నీ ఎక్స్పీరియన్స్ చెప్పక్క. నేను దీంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ వంశీ గారు, మీరు ఈ రోజు అన్నారు కదా, వంశీ గారు నేత్రం మేడం గారు చెప్పారు కదా. ఫస్ట్ నేను వంశీ గారి వీడియో చూసే కర్మ సిద్ధాంతము ఆత్మజ్ఞానం గురించి తెలుసుకునేవి ఆ వీడియోల గురించి. ఆ ఒకసారి నువ్వు చెప్పే పత్రిక గారి గురించి తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది కదా. తర్వాత వంశీ గారి వీడియోలు చూసే నేను మాత్రము ఆత్మజ్ఞానానికి కర్మ సిద్ధాంతం బాగా కనెక్ట్ అయ్యాను. నేత్రం మేడం గారు చెప్పంగానే వంశీ గారు మేమిద్దరం అనుకున్నాం అనమాట. అది ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మేము కొంచెం సఫర్ అయ్యాము. 4 years బ్యాక్ బాగా సఫర్ అయ్యాం అనమాట. చాలా అంటే చాలా అఘాతంలోకి వెళ్ళిపోయాం అనమాట. అప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన వాస్తవానికి మనమే సృష్టికర్తలో, మనం ఏదైతే డిజైన్ చేసుకొచ్చామో ఇదే జరుగుతుంది అన్నప్పుడు ఇప్పుడు రిలీజ్ అయ్యాం అనమాట. మేము చక్కగా హ్యాపీగా ఉన్నాం. దీని తర్వాత వచ్చిన తర్వాత ఓహో మనం చేసింది కానీ ఇప్పుడు గతంలో చేసాం, ఇప్పుడు అనుభవిస్తున్నాం. చాలా లైట్ గా తీసుకున్నాం అనమాట. అందరూ కొంచెం అది ఇది చాలా చాలా చెప్పారు మాకు. కానీ అప్పుడే దీనికి కారణం మా అమ్మాయి. ఒక విధంగా చెప్పాలంటే మా అమ్మాయి మమ్మల్ని చాలా ఒకే ఒక మాట అంది, ఏదైనా సరే డబ్బు లేకపోతే బతకచ్చు. చాలా మంది ఎన్నో రకాల విధాలు చాలా మంది బాధపడుతున్నారు. బయటకు ఒక్కసారి వచ్చి చూడు, నీకు డబ్బు ఒకటే లేదు, డబ్బు వల్ల పోతే సంపాదించుకోవచ్చు, కానీ మీరేం అధైర్యపడకండి అని చెప్పింది అనమాట. అది మమ్మల్ని కొంచెం, లేకపోతే మేము ఈ రోజు అసలు ఇక్కడ ఉండేవాళ్ళం కూడా కాదు. ఒక టైంలో 3 సంవత్సరాల క్రితం అయితే కనుక మా అమ్మాయి కనుక ఆ మాట అనకపోతే మేము ఏమైపోయేవాడమో మాకే తెలియదు. అలాంటి స్థితిలో నుంచి బయటపడ్డ మా అమ్మాయి అన్నది తర్వాత ఈ వీడియోలు చూడటము, తర్వాత ధ్యానపరిచయం అవ్వటము. ఇప్పుడు మాత్రం మేమైతే హ్యాపీగా ఉన్నామంటే మాకన్నా హ్యాపీగా ఇంకా అందరూ ఉండాలనుకుంటున్నాం అనమాట. అలాగా ఏ ఇబ్బంది వచ్చినా కూడా అంతే కదా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా చక్కగా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాము. ఇంకొక మాట ఏంటంటే, మనం నీటిలో అడిగేస్తుంటే గనక నీరు ఉందని ఎంత జాగ్రత్తగా నడుస్తామో మాట కూడా అంతే, నోట్లో ఎప్పుడు మన లాలాజలం ఉంటుంది. అట్లానే మాట కూడా ఎంతో మధురంగా ఎంతో ఆలోచించి మాట్లాడుకోవాలి మాత్రం ధ్యానంలోకి వచ్చిన తర్వాత బాగా తెలిసింది. అంతకుముందు నాకు కొంచెం చాలా కోపం ఉండేది. ఎవరి మీద కాదు, ఒక మా వారి మీద పోట్లాడతాను అనమాట, ఎవరి మీద పోట్లాడను. అందరు పాపం వాళ్ళే దొరికేది, అందరికి ఏం చేస్తాం. నిజంగా ఇంక బయట వాళ్ళతో ఏమి అన్ని పాపం మా వారిని మాత్రం బాగా కోపడేదాన్ని. ఏ చిన్న విషయాన్ని కూడా సీరియస్ అయిపోయేదాన్ని. అలాంటిది ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అందరూ కొంచెం, అంటే నాకు తెలియదు, నేను మారినట్టు నాకు తెలియదు. మా చుట్టాలు, మా వారు, మా అమ్మాయి వీళ్ళు అబ్జర్వ్ చేసి చెప్పారు, మమ్మీ నీలో చాలా మార్పు వచ్చింది మమ్మీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత. వాళ్ళు చెప్తే కానీ నాకు తెలిసింది, నేను మారినట్టు కూడా నాకు తెలియదు అనమాట. వీళ్ళు చెప్పిన ఒక ధ్యానంలో ఇంత మహిమ ఉందని మాత్రం అప్పుడు తెలుసుకోగలిగాను అనమాట, ఇంకా తెలుసుకున్నాను అనమాట. నిజంగా పత్రిజీ గారికి గ్రేట్ 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 అనమాట. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ శివనాథ్ గారు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అక్క. ఓకే, ఎస్, నెక్స్ట్ ఇంకెవరన్నా మాట్లాడతారా? ఈ ఎస్ఎంఎస్ గారు ఎవరు? ఎస్ఎంఎస్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి.
అన్ముట్లోనే ఉన్నాను. మాట్లాడండి. మెడిటేషన్ ఎప్పటి నుంచో చేస్తున్నారు, మీ అనుభవం? నేను ఈ ఫస్ట్ బ్యాచ్ జాయిన్ అయిన ఫస్ట్ బ్యాచ్ ఇదే. అంతకుముందు నేను ఆల్మోస్ట్ చేస్తాను, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఆ, అలాగా యూట్యూబ్ లో చూసి వాళ్ళని అడుగుతుంటే వాళ్ళే లింకులు పెడుతుంటే ఆ లింకుల ద్వారా దీనికి కనెక్ట్ అయ్యాను నేను. ఆ, కానీ చేస్తుంటే బాగానే ఉన్నది, కానీ నాకు బ్యాక్ పెయిన్ అప్పుడప్పుడు ఎక్కువ వస్తుంది. కానీ ఒకసారి పడుకునే చేస్తున్నాను. ఆ, అంటే ధ్యానం చేస్తుంటే బాగానే ఉంది, కానీ ఒకసారి నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంది. ఆ. చేసేది బాగానే చేస్తాను, కొనుక్కొని కూడా నాకు బాగానే కుదురుతుంది. కొంచెం 2 minutes నా మైండ్ కూల్ అయిపోద్ది అనమాట ఆలోచించి ఒకసారి. ఓకే. ఆ, ధ్యానంలో ఒక 15 minutes బాగా కుదిరిందంటే మళ్ళీ నెక్స్ట్ ఒక 15 minutes కుదరకపోతుంది ఒకసారి. ఉమ్, అదేంటంటే ఓకే. సో మీరు రెగ్యులర్ గా మెడిటేషన్ చేయండి, నెక్స్ట్ బ్యాచ్ లో కూడా అటెండ్ అవ్వండి సార్. ఓకే, థ్యాంక్స్ అండి. ఇంగ్లీష్ దీంట్లో ఈవినింగ్ కూడా ఇంగ్లీష్ క్లాస్ ఉంది, దాంట్లో కూడా జాయిన్ అవుతాను. ఓకే, 2 దీంట్లో చేస్తాను. ఎక్సలెంట్. థ్యాంక్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఎక్స్పీరియన్సెస్. మనం ఎల్లుండి మనకు సెషన్ ఉంది, అందరి చేత మనం మాట్లాడదాం. అట్లాగే ఆర్ పద్మ గారు, ఒకసారి మీ అక్కయ్య గారిని పిలవండి, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, సుదర్శన్ గారు. తీసిండే మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే మాట్లాడండి. యాక్చువల్గా ఏంటంటే నా మేడం, ఎక్స్పీరియన్స్ చాలా చాలా ఉంటుంది. చెప్పచ్చునో లేదో, ఇంత టైం ఉందో లేదో నాకు తెలీదు. ఉందమ్మా, చెప్పండి, బ్రహ్మాండంగా చెప్పండి, ఆనందంగా చెప్పండి, హ్యాపీగా చెప్పండి. మేము ఒక సాధారణ బీద కుటుంబిక బ్రాహ్మణులము. అమ్మ నాన్న ఏదో పూజ పునస్కారంతో పెంచారు, మంచి పద్ధతులతో పెంచారు. మంచి వ్యక్తికి ఇచ్చి వివాహం జరిగింది. వాళ్ళ నుంచి కూడా మేము మంచిగా రిసీవ్ చేసుకోవడం అంతా బాగుంది సార్. జీవితము అంతా బాగానే నడుస్తుంది. అయితే 2020 ఆఫ్టర్ కరోనా తర్వాత మా మామయ్య గారు పోవడం, ఆ తర్వాత మా అమ్మగారికి లివర్ డ్యామేజ్ అయింది. తెలీదు, తనకు తెలిసేసరికి పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఏదో మనము దేవుణ్ణి అలా అనుకోవడము, చూపించాం స్పేస్ హాస్పిటల్లో కూడా. వాళ్ళు అన్నారు 1 నెల రోజుల కంటే ఎక్కువ లేదు అని. అప్పుడు మనకి ధ్యానాలు ఇవి ఏం తెలియదు కదండి. మనం ఎంతసేపు భగవదారాధనే, ఏదో భగవంతుని ఆరాధించుకోవడము, ఏదో మనకు అనుకూలం చేయమండము, అలా చేయడం వల్ల మాకు ఒక మంచి డాక్టర్ దొరకడము. ఆయన ద్వారా ఆయన ఏం చెప్పారంటే, అమ్మా నీకు నేను దీన్ని మళ్ళా చేయడము రిపేర్ అనేది ఉండదు, కానీ ప్రొటెక్షన్ ఇస్తా దీనికి నేను అని చెప్పారు. అలా చెప్పి చూపిస్తూ ఉన్నాము. అమ్మ నా దగ్గరే ఉన్నారు, చూసుకుంటూ ఉన్నాం, పిలుచుకురావడం అంతా చేస్తున్నాము. ఆ రకంగా ఉన్నప్పుడు 1 నెల అన్న మా అమ్మ 2 ఏళ్ళు బతికారు. అయితే లాస్ట్ స్టేజ్ లో అన్ని చేయాల్సి వచ్చింది సార్. నా దగ్గరే ఉండడం, అన్ని చూసుకోవడం, ప్రతి చిన్నదానికి అమ్మ అమ్మ అనుకుంటా ముందుకు కూడా అన్ని చేయడం, ప్రతిదీ చిన్నది పెద్ద పని నుంచి అన్ని తన బెడ్ మీద ఉన్నప్పటి నుంచి చేసాం. 2021 సెప్టెంబర్ లో తను పోయినారు. మనకు మొదటి నుంచి ఏ చిన్నదానికి కూడా మన అమ్మతోనే రిలేషన్. ఏం కావాలన్నా అమ్మకే చెప్పుకుంటాము. మనం మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నా చెప్పుకుంటాము, తన ఇబ్బంది అన్నా వింటాం. ప్రతిరోజు చేస్తూ ఉంటాం, మాట్లాడుతుంటాం. ఇంటికి అమ్మనే. అలా పోవడంతో ఇంకా మనకు ఇంకేం లేదనిపించేస్తుంది అనమాట. ఏదైనా మనకు ఇబ్బంది ఉంది, ఎవరితో మాట్లాడతామండి? షేర్ చేసుకుంటాము, వాళ్ళే కదా. అలా అయిపోయింది. ఆ తర్వాత కొంచెము నేను అక్కడి నుంచి బయటపడాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాం, కానీ బయట పడలేమండి. అనుకుంటాం కానీ నువ్వు ఇల్లు మారితే ఇదైతుంది అనుకుంటాం, అది అవాస్తవం. లోపల ఉంటుంది కదండి ఫీలింగ్. అవును, అంటారు వాళ్ళతో మాట్లాడు, ఏం చేసినా గానీ
ఉంటుంది కదా. ఇప్పుడు ఏ చిన్న పని చేసినా అమ్మ ఇలా చేసేది కదా. ఒకటి మానవ జీవితంలో పుట్టడం ఎంత ముఖ్య సహజమో పోవటం కూడా అదే సహజం. మనకి దాన్ని ఇక్కడ అంత తొందరగా కాదమ్మా, లలిత మేడం ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు ధ్యానంలో రాకముందు ఈ విషయాలు మనకు తెలియవు. దుఃఖంలో ఉన్నాం, ధ్యానంలోకి వచ్చాక ఎవరు అయినా, అనిల్ అంబానీ అయినా ఎవరైనా సరే, ప్రతి మనిషికి ఓ టైం ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు వెళ్ళిపోవటం. వాటిని మనం ఆనందంగా తీసుకొని హ్యాపీగా ఉండాలి. కానీ మనం ఇక్కడ బాధపడతా ఉంటే పైలోకంలో వాళ్ళు కూడా దుఃఖపడతానే ఉంటారు. ఇదే నాకు చాలా మంది అన్నారండి. అది అయిపోయింది. ఆ తర్వాత మా వారికి 2020 కరోనా టైంలో హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయిందండి. చూపిస్తున్నాము, ఎన్ని డాక్టర్లకు తిరిగాము, ఏమేం చేసాము, నాకు ఇంకా అంతా ఇంత కాదండి, చాలా అంటే చాలా. 2021, 22 అప్పుడు ఒకసారి తెలిసిన వాళ్ళ ద్వారా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, ఇది ఆర్థో డిసీజ్ అనడము, చూపించడము, మందులు వాడడం అన్నీ అయినాయి. ఆ తర్వాత ఇంకా లాస్ట్ మందులు వాడుతున్నా కూడా ఆయన పూర్తి 2 చేతులు పట్టేసి ఎక్కడికక్కడ శరీరం స్ట్రక్ అయిపోయిందండి. ఈ భాగం కూడా జా లాక్ అంటారు. లాక్ అయిపోయి నీళ్లు కూడా తాగలేరు అనమాట. అలా 2 months తూనే ఉన్నాము. ఏ డాక్టర్ దగ్గరికి చెప్తే అక్కడంతా వెళ్ళడము, వాళ్ళకి చేతులు దండం పెట్టి మా ఆయన సమస్య ఏందో కనుక్కోండి అని చెప్పడం, ఎన్నో అయినాయి. ఇంకా మళ్ళా అలాగే అనమాట. మళ్ళా భగవద్ధ్యానము ఏదో చెప్పడము. మా అమ్మగారు చెప్పేవాళ్ళు అనమాట, ఒక రోజులో లలితా సహస్రనామం 16 మార్లు చేస్తే ఎటువంటి సమస్య అయినా వెళ్ళిపోతుంది, ఆ సొల్యూషన్ వస్తుంది అని చెప్పేవాళ్ళు అనమాట. అలా కూర్చొని ఒకే రోజులో పారాయణ చేయడం. మళ్ళీ నేను మా అమ్మగారికి చూసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, ఆయన చూసి అమ్మా నువ్వు ఇంతవరకు ఎందుకు రాలేదు అని. యాక్చువల్ గా ఆయన సమస్యకు ఆయన చూసిన, అంటే ఆయన చదువుకు సంబంధం లేదు, చూసి ఇది న్యూరో ప్రాబ్లం అమ్మ, మీరు ఆర్తో అనుకుంటున్నారు, ఇది న్యూరో డిజార్డర్, న్యూరో మజిల్ డిజార్డర్ అంటారు, మైస్థీనియా గ్రేవిస్ అని కనుక్కున్నారండి. నేను ఇంకా స్టార్ హాస్పిటల్కి వెళ్ళడము, వెంటనే అడ్మిట్ అవ్వడము. ఈ రకంగా ఒక 2-3 ఏళ్ల నుంచి మానసికంగా ఎంత ఇదైపోయినామంటే, ఒకనొక స్టేజ్ లో అంటారు కదండి, ఎందుకు బతుకున్నామబ్బా అని. ఈ బాధలన్నీ చూడడం కంటే పోవడం మేలు అనిపిస్తుంది. మనకు వచ్చే బాధలన్నీ, కష్టాలన్నీ కూడా మన జీవితంలో మనం ఎదగటానికి వస్తాయి మేడం. ఇంకా ఇలా కనుక్కోవడము, దాంతో సొల్యూషన్ ఏదో మందులు వాడుతున్నాం, చేస్తున్నాం. కానీ మేము, మా అమ్మగారు చిన్నప్పటి నుంచి మాకు గణపతి సచ్చిదానంద స్వామీజీ యొక్క మేము డివోటీస్ అన్నమాట. చిన్నతనం నుంచి మైసూర్ ఆయన పూజలతోనే, భజన్స్ తోనే, వాళ్ళ యొక్క మాటలతోనే పెరిగాం. అలా నేను ఆయన వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటాను, లైవ్ దర్శనాలు అన్ని చేస్తుంటా. స్వామీజీ వాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు అనమాట, భగవద్గీత చదవండి, భగవద్గీత పారాయణ చేయండి అనేసి. నేను నా పిల్లలకు చెప్తుంటాను, వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఆధ్యాత్మిక కీర్తనలు గాని, భగవద్గీత పిల్లలకు భగవద్గీత చదవండి, భగవద్గీత 1 minute మేడం, భగవద్గీత చదవండి, భగవద్గీత పారాయణం చేయమని చెబుతున్నారు, కానీ భగవద్గీతను అర్థం చేసుకుని దాని జీవితంలో ఆచరించండి అని చెప్పట్లేదు. అది వచ్చిన గోల. ఆ మాట కూడా చెప్తారండి వాళ్ళు. ఆ మాట కూడా, ఆ దాంట్లోకి వెళ్ళి నువ్వు ముందు మొదలు పెడితే దాన్ని యొక్క ఎక్స్పీరియన్స్ చేయమని చెప్తారు. అలా చేస్తూ ఉంటే నేను అనుకున్నాను, నాకు ఈ సమస్య వచ్చినప్పుడు అందరికి నేను చెప్తూ ఉంటా, కానీ నాకు నేను ఎందుకు చేసుకోలేకపోతున్నాను, ఇప్పుడు సొల్యూషన్ అనేది దొరుకుతుంది అన్నప్పుడు చేస్తాము అనేసి నేను భగవద్గీత మొదలు పెట్టానండి. భగవద్గీత మొదలు పెట్టిన కొన్ని రోజుల తర్వాత నాకు ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ బాగా తెలుస్తున్నాయి. ఎక్సలెంట్. పాజిటివ్ వైబ్రేషన్స్ బాగా తెలుస్తున్నాయి. లేకపోతే అంత ముందు అంతా ఎప్పుడు నెగటివ్ గానే నాకు అనిపించేది. ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ రావడము, మా ఆయనలో కూడా మంచిగా మార్పు రావడము, మేడం దగ్గరికి వెళ్తే మళ్ళా బాగున్నారు, బాగా అనిపిస్తున్నారు ఇప్పుడు అనేసి స్టెరాయిడ్స్ డోస్ తగ్గించడం, ఇలా మంచిగా ఎక్స్పీరియన్స్ నేను చూస్తున్నాను. ఆ తర్వాత నేను మీ యొక్క ఈ ఫేస్బుక్ లో చూసాను అనమాట ఫ్రీ. మేడం లలిత మేడం, క్లుప్తంగా అప్పుడు జీవితం ఎలా ఉంది, ధ్యానంలోకి వచ్చే మీ జీవితం ఎలా ఉందో చెప్పండి. మొదలు పెట్టానండి. ఈ మొదలు పెట్టి ధ్యానం చేస్తున్నప్పుడు మేడం గారు చెప్పారండి, 1-2 క్లాసులు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు మనకు ఈ చక్రాల గురించి కానీ, మన ఎక్స్పీరియన్స్లు అవన్నీ చెప్పారు మేడం గారు. ఆ తర్వాత ఏం చెప్పారంటే, మనకు ధ్యానంలోకి రాకముందు కష్టాలు ఉంటాయి,
అయితే మనం దాన్నే మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటాము. ధ్యానం చేయడం వల్ల అదే కష్టాలు మనకు ఉన్నా కూడా మనకు ఆ కష్టం అనేది తెలియదు. ఇప్పుడు కూడా కష్టం ఉంటుంది, కానీ ఆ బాధ అనేది ఉండదు, హ్యాపీగా ఉంటాము. రానీలే, ఏమైతుంది, తగ్గిపోతుంది అనేది ఒక్కొక్క గురువు గారు ప్రతి ఒక్కరు ఒక్కొక్క రోజు చెప్పడము, దాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేయడము. ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క దాని గురించి చెప్పడము. ఓకే, ఇప్పుడు కూడా నాకు హెల్త్ ఇష్యూస్ ఇంట్లో ఉంటాయి, లేదు ఏదో ఒక ఆర్థిక ఇబ్బందులు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, మనకు ఉంటాయి, మనకు వచ్చిన సమస్యల వల్ల. కానీ ముందు నేను ఎప్పుడు దాన్నే తలుచుకొని ఎట్లా బయటపడతాం అనేది, ఇంకా ఈ హెల్త్ ఇష్యూస్ ని ఎప్పుడు అయ్యో ఆయనకు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది, అయ్యో ఇట్లా అయిపోతుంది, ఎట్లా చేయాలని ఇప్పుడు ఏం లేదండి. వీళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్స్ల వల్ల సమస్య వచ్చింది, కానీ ఆ భయం గాని ఆ బాధ గాని లోపల దాన్నే తలుచుకోవడం గాని అలాంటిది అద్భుతంగా చెప్పారు మీ ఎక్స్పీరియన్స్. సో అప్పటికి ఇప్పటికి మార్పు ఉందని చెప్పారు. థ్యాంక్ యూ. మళ్ళీ మనం మండే మీ చేత ఎక్కువసేపు మాట్లాడిస్తాను మేడం, టైం కూడా తక్కువ ఉంది, ఏమనుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక మేడం చక్కటి క్వశ్చన్ అడిగారు. సినిమా హాల్లో ఎంతసేపు కూర్చున్నా నొప్పులు రావు, మెడిటేషన్ చేస్తుంటే బాడీ అంత పెయిన్స్ కూర్చోవటం కష్టంగా ఉంటుంది, ఎందుకు సార్? సినిమా హాల్లో మనం ఎంత ఏకాగ్రత పెడతామో అదే ఏకాగ్రత ఇక్కడ పెడితే ఏముండదు. ఏం లేదు, మీరు పెయిన్స్ వచ్చినప్పుడు ఒక చిన్న టెక్నిక్ అంతే. గీతాంజలి మేడం మీ చేత మండే మాట్లాడిస్తాను, మిగతా వాళ్ళందరి చేత. ఎప్పుడు పెయిన్ వచ్చినా ఆ పెయిన్ అబ్జర్వ్ చేయండి. అదేంది మళ్ళీ మీరు శ్వాస మీద ధ్యాస పెట్టమంటారు కదా, మళ్ళీ పెయిన్ ఎందుకు అబ్జర్వ్ చేయాలి అని అనుకోవద్దు. బాగా విపరీతమైన పెయిన్ వచ్చి, సరే ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నా, నాకు వెన్నెముక దగ్గర నొప్పి వచ్చింది, దాని మీద మీ ఏకాగ్రత అంతా కూడా నెమ్మదిగా అక్కడికి తీసుకెళ్ళండి, వెంటనే పోద్ది. అట్లా తలనొప్పి వచ్చింది, ఎక్కడ నొప్పి స్టార్ట్ అయిందో చూడండి, ఆ నొప్పి దగ్గర మీ ఏకాగ్రత పెట్టండి, అక్కడి నుంచి ఆ నొప్పి వెళ్ళిపోద్ది. ఇది ఒక సింపుల్ టెక్నిక్ అనమాట. అట్లాగే మెడిటేషన్లో కొంతమందికి ఇంకా పెయిన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ధ్యానం అయిపోయాక కొంచెం వేడి నీళ్ళతో క్రిస్టల్ సాల్ట్ వాటర్ వేసుకొని స్నానం చేస్తే మనలో ఉన్నటువంటి నెగిటివిటీ కానీ ఆ పెయిన్స్ అన్ని కానీ కూడా హీల్ అయిపోతాయి. అట్లాగే స్ఫటిక ఉంటుంది, స్ఫటికలో రకరకాల స్ఫటికలు ఉన్నాయి. స్ఫటిక మిరాకిల్స్ సృష్టించిద్ది అనమాట మన లైఫ్స్లో. మీరు క్రిస్టల్స్ కనుక వేసుకుని వాటర్లో ఆ బాత్ చేసినా కూడా మీ ఒంట్లో ఉన్న, మనం ఇంటి ఎందుకు కడతాం స్ఫటిక, సాల్ట్ ఎందుకు కడతాం, వాష్రూమ్స్ కూడా సాల్ట్ పెడతాం, క్రిస్టల్ సాల్ట్. అక్కడ ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, నెగిటివ్ ఆరాసి ఉన్నా కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి. మన ఇంట్లో స్ఫటిక ఉంటే ప్రతి 15 రోజులు శుద్ధి చేసుకోవాలి. వాటర్లో కొంచెం వాటిని పెట్టి ఒక నైట్ అంతా పెట్టి సూర్యరశ్మి, ఎర్లీ మార్నింగ్ సూర్యరశ్మి ఉంటుంది కదా, వాటి ముందు చూయించి మళ్ళీ ఫ్రెష్గా పిరమిడ్స్లో కావచ్చు, బెడ్స్ కింద రకరకాల క్రిస్టల్స్ ఉన్నాయి. అది ఒక పెద్ద సబ్జెక్టు, ఎన్నో రకాల క్రిస్టల్స్ ఉన్నాయి. సో ఒక్కో క్రిస్టల్కి ఒక్కో ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ సెషను. అయితే సెషన్ క్లోజ్ చేసే ముందు ఒక అతి ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. మరి మనం ఇలాగే నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో 1st నుంచి మళ్ళీ సెషన్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ గ్రూప్స్లో లింక్ పెట్టాను, మీరు కూడా మీ ఫ్రెండ్స్కి అందరికి ఫార్వర్డ్ చేయండి. మీ ఫోన్లో ఎన్ని మొబైల్ నెంబర్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఈ లింక్ ఫార్వర్డ్ చేయండి. చేస్తారా అందరూ? చేస్తారా చేయరా? సుదీక్షమ్మ గారు మీ చేత మండే మాట్లాడిస్తా, మండే కలుసుకుందాం మనం. చేస్తాం సార్, ఆల్రెడీ చేసాము, ఇంకా చేస్తాం. మన మొబైల్లో ఎవరున్నా సరే, ఎంతమంది ఉంటే అంతమందికి లింక్ పెట్టేయండి. వాట్సాప్లో ఉంటాయి కదా, వాళ్ళందరికీ లింక్ పెట్టండి. అది కూడా ధ్యాన ప్రచారంలో సేవలో ఒక భాగం. మనం ఏమో ₹1 ఛార్జ్ చేయట్లా, అందరికీ ఆరోగ్యాన్ని, సంపూర్ణ ఆనందాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏదైతే ఆయన ఆశయంతో ఈ భూమి మీద పనిచేశారో, ఆయన శిష్యులుగా గురువు గారికి మనం అవన్నీ కూడా మనం చేయాలి. అందులో భాగం ఇది. మనం బయటికి వెళ్ళి చేయలేం ప్రచారం. సో ఈరోజు డిజిటల్గా ఎంతో డెవలప్ అయింది. వాట్సాప్లు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, అన్నిట్లో మీరు ఫార్వర్డ్ చేయండి. అట్లాగే నెక్స్ట్ బ్యాచ్కి ఒకళ్ళు హోస్ట్గా కావాలి మనకి. హోస్ట్గా ఎవరు పని చేస్తారో ఒకసారి నాకు మండే కనుక చెప్తే మీకు ఆ ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కొద్దిగా ఆలోచించండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు భయపడొద్దు. నేను చేస్తే ఏమన్నా అనుకుంటారేమో, ఏమన్నా అవుతుందేమో, నేను మాట్లాడలేనేమో, ఏముండదు. ఒక 1 డే ఫియర్ ఉంటుంది. నేనుంటా సెషన్లో నేను ఉంటాను, కానీ మాట్లాడేదంతా మీరే ఉంటారు, నేను బ్యాక్ ఎండ్లో ఉంటాను అంతే. ఓకేనా? ఓకే, ఇది ఈరోజు క్లాస్.